మీకు నిజంగా అనిపిస్తుందా ఈరోజు మీ ముందు ఈ వీడియో కేవలం యాదృచ్ఛికంగా వచ్చిందని? మీకనిపిస్తుందా ఈ అనంత డిజిటల్ ప్రపంచంలో కోట్లాది వీడియోలు ప్రతిక్షణం తిరుగుతున్నాయి, అక్కడ హఠాత్తుగా మీ స్క్రీన్పై ఇదే థంబ్నెయిల్తో ఇదే వీడియో రావడం ఏదో సాధారణ విషయమా? ఆగండి, ఆగిపోండి, ఒక లోతైన శ్వాస తీసుకోండి. ఎందుకంటే ఈ మొత్తం బ్రహ్మాండంలో ఒక ఆకులు కూడా వారి ఇష్టం లేకుండా కదలదు. అయితే మహాదేవుని ఈ సూటి సందేశం మీ దగ్గరకు వారి ఆజ్ఞ లేకుండా ఎలా చేరుకుంటుంది? ఈరోజు మీరు వినబోయేది ఏ సాధారణ విషయం కాదు. ఇది సాక్షాత్ శివుని ఆ సంకేతం. దానికోసం మీరు ఎన్నో రాత్రులు మౌనంగా ఏడుస్తూ ఉన్నారు. ఎన్నో రోజుల నుండి ఆ పరమేశ్వరుని నుండి మీ దుఃఖాల అంతం కోరుకుంటున్నారు. ఆ రోజు నీకు ఈ వీడియో దొరికినప్పుడు అర్థం చేసుకో, నీ భాగ్యం మారిపోయింది. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది ఒక బ్రహ్మాండీయ సత్యం. ఇది ఈరోజు మీ తలుపు మీద తడుతోంది. నీ చూస్తున్నారు. మీరు మొదటిసారి ఈ ఛానల్కు వచ్చినట్లయితే లేదా ఇప్పటివరకు మాతో జతకాలేదంటే ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఈ కుటుంబంలో భాగమవ్వండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేయండి. అలా చేయడం ఎందుకంటే ఛానల్లో మేము సాధారణ విషయాలు మాట్లాడము. సాక్షాత్తు మహాదేవుని ఆ రహస్యమైన సంకేతాలను, అలౌకిక రహస్యాలను మీ దగ్గరకు చేరవేస్తాము. అవి మీ జీవిత దిశను పూర్తిగా మార్చగలవు. ఈరోజు ఈ ప్రయాణం చాలా లోతుగా ఉండబోతోంది. అందుకే ఈ వీడియోను మధ్యలో వదిలేయడం పూర్తిగా తప్పు చేయకండి. ఎందుకంటే ఏమిటో తెలుసా, మీకు అత్యధికంగా అవసరమైన ఆ సమాధానం తరువాతి క్షణంలోనే మీకు దొరకవచ్చు. మనుషులమైన మనం తరచూ మన జీవిత గందరగోళంలో అంతగా చిక్కుకుపోతాము. మనతో జరిగే చెడు ఎప్పటికీ అంతం కాదని అనుకుంటాము. మేము ఆకాశం వైపు చూసి అడుగుతాము, చివరికి నేనే ఎందుకు, నా పరీక్ష ఎందుకు? కాని మీరిది తెలుసుకోలేదు. మహాదేవుడు ఎవరికైనా తన అతిపెద్ద ఆశీర్వాదం ఇవ్వబోతున్నప్పుడు ముందుగా ఆ వ్యక్తిని అతి కఠిన అగ్నిపరీక్ష గుండా పంపుతాడు. బంగారం ఎంత తపిస్తే అంతే నిఖరంగా మారుతుంది. మీ జీవితంలో వచ్చిన కష్టాలు, మీరు సహించిన మోసాలు, ఒంటరిగా కార్చిన కన్నీళ్లు ఇవన్నీ వృధా కావు. అవన్నీ ఒక చాలా పెద్ద ప్రణాళికలో భాగమే. ఆ ప్రణాళికను స్వయంగా కాలాలకాల మహాకాలుడు మీకోసం రచించాడు. ఈరోజు ఈ వీడియో మీ ముందుకు వచ్చినప్పుడు మీ తపన సమయం పూర్తయిందని, ఇప్పుడు మీ నిఖరం సమయం వచ్చిందని ఇది అతి స్పష్టమైన రుజువు. ఈ బ్రహ్మాండ శక్తి చాలా రహస్యమైన రీతిలో పనిచేస్తుంది. ఇది మన భావోద్వేగాలను, మన కన్నీళ్లను, మన నిజాయితీ పిలుపును వింటుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఒక అలాంటి మార్గాన్ని తెరుస్తుంది, దాని గురించి మనం ఊహించలేదు. మీరు గత కొన్ని కాలంగా ఒక విచిత్రమైన గందరగోళంలో ఉన్నారు. ఎవరికీ చెప్పలేని మానసిక ఒత్తిడి. అన్ని దారులు మూసుకుపోయినట్లు, అన్ని ఆశలు చెదిరినట్లు అనిపిస్తోంది. కాని గుర్తుంచుకోండి, అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు మహాదేవుడు తన భక్తుడి కోసం ఒక కొత్త తలుపును తెరుస్తాడు. ఆ తలుపు సరాసరి విజయం, అపార శాంతివైపు వెడుతుంది. ఈ వీడియో ద్వారా ఆ తలుపు ఈరోజు మీకోసం తెరవబడుతోంది. ఈ రహస్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి సమయం ఆ పుట్టలోకి వెళ్ళాలి. అక్కడ ఒక అద్భుతమైన కాని అగోచరమైన సంఘటన జరిగింది. ఇది ఏ పుస్తక కథ కాదు. ఇది శక్తి మరియు విశ్వాసం యొక్క సత్యం. లక్షల్లో ఒక్కరికే అర్థమయ్యేది. ఒకసారి ఇలాంటి నిరాశ, హతాశ శివభక్తుడు ఉండేవాడు. అతను జీవితంలో కేవలం పోరాటాలే చూశాడు. నిజాయితీగా కర్మ చేశాడు. అందరి మంచి కోరాడు. కానీ బదులుగా ఎప్పుడూ తిరస్కరణ, అసఫలతలే వచ్చాయి. అతను క్రమంగా విరిగిపోయాడు. దేవుడు అనే శక్తి లేదేమో, ఉన్నా కూడా క్రూరుడైపోయాడేమో అనిపించింది. ఒక రాత్రి అతను తీవ్ర బాధలో ఉన్నప్పుడు, ఇక ముందు పోరాడను అని నిర్ణయించుకున్నప్పుడు అతని జీవితంలో ఊహించని మలుపు వచ్చింది. నిద్రలో లేదా అర్ధజాగ్రత్తవస్థలో అతనికి ఒక సంకేతం వచ్చింది. ఇది ఈరోజు ఈ వీడియో లాంటిదే. ఒక స్వరం వినిపించింది, నీ సమయం ఇప్పుడు మారబోతోంది. రేపు ఉదయం మొదటి సంకేతం వచ్చినప్పుడు దానిపై విశ్వాసం పెట్టు. మరుసటి రోజు అతని జీవితంలో పరిస్థితులు అలా మారాయి. అతను అడగకుండానే సంవత్సరాలుగా తహతహలాడినవన్నీ వచ్చాయి. ఇది ఎలా జరిగింది? రాత్రికి రాత్రి భాగ్యం ఎలా మారిపోయింది? ఇది చమత్కారం కాదు. ఇది అతని సంవత్సరాల సంచిత కర్మలు, మహాదేవుని పట్ల అతని అచంచలమైన కాని కొద్దిగా ఊగిసాలిన విశ్వాసం యొక్క చివరి ఫలితం. మహాదేవుడు తన భక్తులను చివరి అంచు వరకు పరీక్షిస్తాడు. విరుద్ధ పరిస్థితుల్లో కూడా నన్ను వదిలేస్తాడా అని చూడడానికి. మీరు ఆ చివరి పరీక్షను దాటిపోతే ఆ తరువాత వచ్చే వర్షం చప్పరబద్ద కొడుతుంది. మీకు కూడా మీ జీవిత పోరాటం ఆ వ్యక్తిలాగే తీవ్రస్థాయికి చేరుకుందననిపిస్తోందా?
నా స్నేహితా, మీరు పూర్తిగా సరైన ఆలోచనలో ఉన్నారు. ఈ మంచి మాటలతో మీ హృదయాన్ని తాకుతున్నాయా? మీ రోమాలు నిలబడిపోతున్నాయా? ఈ మాటలు మీవి కాకుండా మీ మనసులోని లోతైన లోతుల నుండి వచ్చినట్లు అనిపిస్తోందా? అయితే ఈ వీడియోను లైక్ చేయండి. కామెంట్లో హర్ హర్ మహాదేవ్ అని రాసి మీ హాజరీ తప్పకుండా ఇవ్వండి. బ్రహ్మాండంలో ఈ సానుకూల శక్తికి మీరు ఈ సంకేతాన్ని స్వీకరించారని తెలియాలి. మీరు రాసిన ప్రతి అక్షరం మహాదేవుని చరణాల్లో మీ అర్జీగా నమోదవుతుంది. ఇప్పుడు మీ జీవితంలో త్వరలో రాబోయే అతిపెద్ద మార్పు గురించి మాట్లాడదాం. మీరు గమనించి ఉంటారు, గత కొన్ని రోజులుగా మీ మనసులో పాత ఆలోచనలు పదే పదే వస్తున్నాయి, లేదా హఠాత్తుగా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ల గుర్తు వస్తోంది. ఇది ఆకస్మికం కాదు, మీ లోపల ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతున్న సంకేతమిది. కొత్త పెద్ద పాత్ర మీ ఇంటికి వచ్చినప్పుడు పాత వ్యర్థమైన సామాన్లను బయటకు తీసేయాల్సిందే కదా. అదేవిధంగా మహాదేవుడు మీ జీవితంలో అపార సంతోషం, ధనం, గౌరవాన్ని పంపబోతున్నారు. అందుకే మీ మనసు నుండి, మీ జీవితం నుండి ఆ అనవసర ఆలోచనలు, వ్యక్తుల సఫాయి జరుగుతోంది. మీరు చేయవలసింది ఒక్కటే, ఈ మార్పుకు వ్యతిరేకం చేయకండి. ఏది వెళ్ళిపోతున్నదో సంతోషంగా వెళ్ళనివ్వండి. ఎందుకంటే వస్తున్నది మీ ఊహకు అతీతమైనది. చాలామంది భాగ్యం రాత్రికి రాత్రి మారదని అనుకుంటారు. ఇది సాధారణ జీవితం గడిపే వాళ్లకు, శక్తిశాస్త్రం మీద, మహదేవుడి శక్తి మీద విశ్వాసం లేని వాళ్లకు నిజమే కావచ్చు. కాని శివభక్తులకు, మహాకాళ ఉపాసకులకు ఒక్క క్షణంలోనే సమయం మారిపోతుంది. మీ జీవితంలో ఒక వ్యక్తి లేదా ఒక అవకాశం చాలా త్వరలో ప్రవేశిస్తోంది. అది మీ ఆగిపోయిన అన్ని పనులకు వేగమిస్తుంది. అది మీకు తెలిసిన వ్యక్తి కావచ్చు, లేదా పూర్తిగా తెలియని వ్యక్తి కావచ్చు. అతను మీ ముందుకు ఒక ప్రతిపాదన లేదా ఒక మార్గాన్ని తీసుకొస్తాడు. మొదట్లో అర్థం కాకపోవచ్చు, కాని అదే మీ విజయానికి కీలకం. మీ కళ్ళు, మీ చెవులు తెరిచి ఉంచాలి. ప్రకృతి ప్రతి క్షణం మీతో మాట్లాడుతోంది. గాలి దెబ్బల రూపంలో, ఏదో అజ్ఞాత జంతువు మీ దగ్గరకు రావడం రూపంలో, లేదా మీ స్క్రీన్ మీద హఠాత్తుగా వచ్చిన వీడియో రూపంలో. ఇవన్నీ ఒకే తీగతో ముడిపడి ఉన్నాయి. మీ లోపల ఉన్న ఆ శక్తిని గుర్తించాలి. దాన్ని మీరు మరిచిపోయారు. మీరు సాధారణ మనిషి కాదు. తుఫానుల్లో కూడా దీపం వెలిగించడం మానేయని వ్యక్తి మీరు. ఈ మీ జిద్దు మహదేవునికి చాలా ఇష్టం. ఇప్పటివరకు మీరు సహించినదంతా మీ మునుపటి జన్మల కొన్ని కర్మల లెక్క. ఇప్పుడది పూర్తిగా తీరిపోయింది. బ్రహ్మాండ ఖాతా మీకోసం పూర్తిగా క్లీన్ అయింది. ఇక మీ జీవితం యొక్క కొత్త పుస్తకం రాయబడుతోంది. ఆ కొత్త పుస్తకంలో కేవలం విజయం, ఉత్తమ ఆరోగ్యం, మానసిక శాంతి, అచంచలమైన ప్రేమ మాత్రమే ఉంటుంది. కాని ఒక షరతుంది. మీరు గత దుఃఖం, బాధను పూర్తిగా మరచిపోవాలి. పాత బాధను పట్టుకుని కూర్చుంటే కొత్త సుఖాలను ఎలా అనుభవిస్తారు? ఈ క్షణం నుండే, ఈ సెకండ్ నుండే మీ మనసులో ఈ దృఢ సంకల్పం చేసుకోండి. ఇక జరిగిపోయినది జరిగిపోయింది. నా భవిష్యత్తు నా మహదేవుని చేతుల్లో ఉంది. ఆయన నా బాగు జరగనివ్వడు. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి నా విన్నపమేమిటంటే, మీ అంతరంగంలోని విశ్వాసాన్ని అంత బలంగా చేసుకోండి, ప్రపంచంలోని ఎలాంటి ప్రతికూల శక్తి కూడా మిమ్మల్ని కదిలించలేని విధంగా. మా ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. జీవితపు పరుగులో ఎక్కడో మాయమైపోయిన ప్రతి బాధతో ఉన్న ముఖంపై మళ్లీ చిరునవ్వు తెచ్చిపెట్టడం. ఈ రహస్యమైన ప్రయాణంలో ఇంకా చాలా మిగిలి ఉంది. ఇంకా మీ ధనం మరియు మీ భాగ్యంతో నేరుగా సంబంధం కలిగిన అత్యంత పెద్ద మరియు గోప్య రహస్యం బయటపడాల్సి ఉంది. ఒక అలాంటి మంత్రం, ఒక అలాంటి ఉపాయం. దీన్ని ఈ వీడియో యొక్క తదుపరి భాగంలో నేను మీకు చెప్పబోతున్నాను. ఇది నేరుగా మీ ఇంటి తిజోరీ మరియు మీ వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ మొదటి భాగం కేవలం మీ పునాది బలపరచడానికి, మీ పిలుపు వినబడిందనే మహాసత్యాన్ని తెలియజేయడానికే. మీరు రెండవ భాగం కోసం సిద్ధంగా ఉన్నారా? ఆ అచూకీ ఉపాయం, ఆ గాఢ కథ చివరి రహస్యం తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో రెండవ భాగం కావాలి లేదా ఎస్ అని రాయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. తదుపరి వీడియో మీకోసం ఊహించని చమత్కారాన్ని తీసుకువస్తుంది. వీడియోను లైక్ చేయండి. నిజంగా ఒక కొత్త ఆశ అవసరమైన మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి. ఏమో, మీ ఒక్క షేర్ వల్ల విరిగిపోతున్న ఒక మనిషి జీవితం రక్షించబడవచ్చు. ఆ పుణ్యం నేరుగా మీ ఖాతాలో వేయబడుతుంది. మహదేవుడు మీ అందరికీ కళ్యాణం చేయనుగాక. మన కుటుంబంలోని ప్రతి సభ్యునికి నా వినమ్ర విజ్ఞప్తి ఏమిటంటే, మీ అంతరంగంలోని విశ్వాసాన్ని అంత బలంగా చేసుకోండి.
ప్రపంచంలోని ఎలాంటి ప్రతికూల శక్తి కూడా మిమ్మల్ని కదిలించలేని విధంగా. మా ఈ ఛానల్ యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. జీవితపు పరుగులో ఎక్కడో మాయమైపోయిన ప్రతి బాధతో ఉన్న ముఖంపై మళ్లీ చిరునవ్వు తెచ్చిపెట్టడం. ఈ రహస్యమైన ప్రయాణంలో ఇంకా చాలా మిగిలి ఉంది. ఇంకా మీ ధనం మరియు మీ భాగ్యంతో నేరుగా సంబంధం కలిగిన అత్యంత పెద్ద మరియు గోప్య రహస్యం బయటపడాల్సి ఉంది. ఒక అలాంటి మంత్రం, ఒక అలాంటి ఉపాయం, దీన్ని ఈ వీడియో యొక్క తదుపరి భాగంలో నేను మీకు చెప్పబోతున్నాను. ఇది నేరుగా మీ ఇంటి తిజోరీ మరియు మీ వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటుంది. ఈ మొదటి భాగం కేవలం మీ పునాది బలపరచడానికి, మీ పిలుపు వినబడిందనే మహాసత్యాన్ని తెలియజేయడానికే. మీరు రెండవ భాగం కోసం సిద్ధంగా ఉన్నారా? ఆ అచూకీ ఉపాయం, ఆ గాఢ కథ చివరి రహస్యం తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో రెండవ భాగం కావాలి లేదా ఎస్ అని రాయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తదుపరి వీడియో మీకోసం ఊహించని చమత్కారాన్ని తీసుకువస్తుంది. వీడియోను లైక్ చేయండి. నిజంగా ఒక కొత్త ఆశ అవసరమైన మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులతో దీన్ని షేర్ చేయండి. ఏమో, మీ ఒక్క షేర్ వల్ల విరిగిపోతున్న ఒక మనిషి జీవితం రక్షించబడవచ్చు. ఆ పుణ్యం నేరుగా మీ ఖాతాలో వేయబడుతుంది. మహదేవుడు మీ అందరికీ కళ్యాణం చెయ్యనుగాక. ఈ ప్రయాణంలోని రెండవ మరియు అత్యంత లోతైన దశకు మీకు స్వాగతం. ఇక్కడ మీ జీవితంలోని అతిపెద్ద గూఢరహస్యం పరిష్కరించబోతోంది. మీరు ఈ వీడియో యొక్క మొదటి భాగాన్ని చూసి ఇక్కడి వరకు చేరగాలనంటే ఇప్పుడు పూర్తిగా స్పష్టమైంది. మీలో మహదేవుణ్ణి తెలుసుకోవాలనే తపన, మీ నిజస్వరూపాన్ని గుర్తించాలనే ఆకాంక్ష సాధారణ మనిషి కంటే చాలా ఎక్కువ. ఇక్కడి వరకు రావడమంటే మీరు బ్రహ్మాండం స్వయంగా ఈ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎన్నుకోబడిన కొద్దిమంది వ్యక్తులన్నమాట. ఎవరైనా మనిషి తన సమయాన్ని కేటాయించి ఆధ్యాత్మిక శక్తి యొక్క ఇంత లోతైన సత్యాన్ని వినడానికి ఆగడం సాధారణ విషయం కాదు. మీరు గమనించి ఉంటారు, ప్రజలు వినోద విషయాల్లో గంటల సమయం గడుపుతారు. కాని ఆత్మ యొక్క శ్రేయస్సు విషయానికి వస్తే వారికి 2 నిమిషాలు కూడా సమయం ఉండదు. కానీ మీరు భిన్నమైనవారు. మీ ఈ ప్రత్యేకత మిమ్మల్ని మహాదేవునికి చాలా దగ్గర చేసింది. వేదిక ఎప్పటినుంచో మీలాంటి నిజమైన మరియు పవిత్ర హృదయంతో ఉన్న శివభక్తులను ఒకచోట చేర్చే పనిచేస్తోంది. ఈరోజు మా ఈ కుటుంబం చాలా వేగంగా పెరుగుతోంది. దానికి కారణం ఒక్కటే, ఈ ఛానల్ ద్వారా మీ అందరికీ చేరుతున్న మహాదేవుని అపార కృప. మీరింకా ఈ పవిత్ర కుటుంబంలో భాగం కావాలని నిర్ణయించుకోకపోతే మళ్లీ చెబుతున్నాను, వెంటనే వేదిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మీరు తెలుసుకునే సత్యం ప్రపంచంలోని ఏ పుస్తకంలోనూ లేదా సాధారణ ప్రదేశంలోనూ లభించదు. ఇది మీకు మీ దేవునికి మధ్య ఉన్న ఒక కనిపించని వంతెన. మొదటి భాగంలో మీ జీవితంలో వచ్చే రహస్యమైన మార్పు మరియు ఒక కొత్త వ్యక్తి లేదా అవకాశంపై మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీ ధనం, మీ భాగ్యం మరియు మీ ఆగిపోయిన పనులతో సంబంధం ఉన్న ఆ లోతైన రహస్యాన్ని బయటపెట్టే సమయం వచ్చింది. గత కొన్ని సంవత్సరాలలో మీరు ఒక విషయం లోతుగా గమనించి ఉంటారు. మీరు పూర్తి కష్టపడతారు. కాని ఫలితం రావాల్సిన సమయం వచ్చినప్పుడు ఏదో ఒక అడ్డంకి వచ్చి అన్ని చేతుల నుంచి జారిపోతాయి. మీకు అనిపిస్తుంది, ఎవరైనా మీ భాగ్యాన్ని బంధించారా? ఎవరి చెడు దృష్టి మీ ఇంటి శాంతి మరియు సుఖాన్ని తీసుకుపోయిందా? ఈరోజు నేను మీకు మహాదేవుని ఆ పరమ సత్యాన్ని చెప్పబోతున్నాను. ఇది మీ అన్ని సందేహాలను శాశ్వతంగా తొలగిస్తుంది. నిజమేమిటంటే, మీ జీవితంలో ఒక మహత్తర మరియు దివ్య ద్వారం తెరుచుకోబోతున్నప్పుడు దాని ముందు పరీక్ష కూడా అంతే కఠినంగా ఉంటుంది. మీ జీవిత ద్వారం వద్ద ఎలాంటి తాళం లేదు. నిజానికి మహాదేవుడు స్వయంగా ఆ ద్వారానికి రక్షకుడిగా నిలబడి ఉన్నాడు. ఎలాంటి తప్పు వ్యక్తి లేదా ప్రతికూల శక్తి ఆ సమయంలో మీ జీవితంలోకి ప్రవేశించకుండా ఉండడానికి. మీరు మీ దురదృష్టంగా భావించినది వాస్తవానికి మహాదేవుని రక్షణ కవచం. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. మీ తపస్సు మరియు మీ సహనం ఆ కాలచక్రాన్ని పూర్తి చేశాయి. ఇప్పుడు మహాదేవుడు స్వయంగా మీకోసం విజయం, సమృద్ధి మరియు ఆనందాల ద్వారాన్ని తెరవబోతున్నాడు. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ ద్వారం. ఈ ద్వారం సాధారణ ద్వారం కాదు. ఇది మీ అదృష్టపు ప్రధాన ద్వారం. ఇది తెరుచుకున్న వెంటనే 10 దిశల నుంచి మీకు చెందిన ప్రతీదీ మీ వైపు రావడం ప్రారంభమవుతుంది. ఈ బ్రహ్మాండంలో ఒక గోప్యమైన నియమముంది. దాన్ని ఆకర్షణ మరియు సమర్పణ యొక్క నియమం అంటారు. మీ ప్రతి భయం, ప్రతి ఆందోళనను మహాదేవుని పాదాల వద్ద పూర్తిగా సమర్పించినప్పుడు బ్రహ్మాండంలోని అన్ని శక్తులు మీకోసం పనిచేయడం ప్రారంభిస్తాయి.
ఇప్పుడు మీరు ఒక చిన్న కాని అత్యంత శక్తివంతమైన పని చెయ్యాలి. ఇది ఎలాంటి టోనా టోట్కా కాదు. ఇది మీ ఆత్మ మరియు పరమాత్మ మధ్య జరిగే సంభాషణ. రేపు ఉదయం మీరు లేచినప్పుడు ముందుగా మీ 2 చేతులను జోడించి కళ్లను మూసుకొని సంపూర్ణ విశ్వాసంతో మహాదేవునితో ఇలా చెప్పండి: ఓ నా నాథా, ఓ కాలాలకు కాలుడైన మహాకాళ, నేను నా సమస్తాన్ని మీ పాదాల వద్ద సమర్పించాను. నా గతం, నా వర్తమానం, నా భవిష్యత్తు ఇవన్నీ ఇప్పుడు మీ చేతుల్లో ఉన్నాయి. నా ముందున్న మార్గం ఎలా ఉంటుందో తెలియదు, కాని మీరు నా వెంట ఉన్నారని నాకు తెలుసు. ఇంత చిన్న సంభాషణ మాత్రమే. మీరు చూస్తారు, నెలలుగా మిన్ను వేధిస్తున్న మనసిలోని భారం ఒక్క క్షణంలోనే పొగలా ఎగిరిపోతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం తేలికగా అనిపిస్తుంది. కారణం లేకుండా మిమ్మల్ని ద్వేషించినవారు మీ జీవితంలోంచి దూరమవుతారు, లేదా వారి హృదయం మారిపోతుంది. మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో లేదా మీ ఇంట్లో ఎక్కడ ధనానికి సంబంధించిన అడ్డంకి ఉన్నా అక్కడ అకస్మాత్తుగా కొత్త మార్గాలు ఏర్పడతాయి. వేదిక ద్వారా మీకు చేరుతున్న ఈ శక్తిని పూర్తిగా మీలో స్వీకరించండి. ఇది స్వయంగా శివుని ఆశీర్వాదం ఈరోజు ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చింది. చాలాసార్లు మనం అద్భుతాలను చూడలేం, ఎందుకంటే మన కళ్లంతా మన సమస్యలపైనే నిలిచిపోతాయి. రాత్రి అత్యంత చీకటిగా ఉన్నప్పుడు తెల్లవారుఝాము చాలా దగ్గరగా ఉందని అర్థం. మీ జీవితంలో ఈ చీకటి రాత్రి ఇప్పుడు చివరి శ్వాసలు తీసుకొంటోంది. రాబోయే సమయం మీకు ఒక అలాంటి ఉదయాన్ని తీసుకొస్తోంది. అందులో దుఃఖం లేదు, మోసం లేదు, మానసిక బాధ లేదు. మీ చుట్టూ ఒక రక్షణ వలయం ఏర్పడింది. దాన్ని ప్రపంచంలోని ఎలాంటి ప్రతికూల శక్తి కూడా ఛేదించలేదు. కాని దీనికోసం మీలోని విశ్వాసం ఎప్పటికీ కదలవద్దు. మీకు ఎప్పుడైనా మీరు బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తే, ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకోవటం లేదని అనిపిస్తే, ఒంటరిగా కూర్చోండి మరియు ఈ సందేశాన్ని గుర్తుచేసుకోండి. మహాదేవుడు చెప్పిన మాట గుర్తుచేసుకోండి: నీవు ఒంటరివాడివి కాదు, నేను ప్రతి క్షణం నీతోనే ఉన్నాను. ఈ ఛానల్ కేవలం ఒక యూట్యూబ్ ఛానల్ కాదు, ఇది ఒక జీవంత శక్తి కేంద్రం. ఇది మీలాంటి లక్షలాది శివభక్తులను ఒకే దారంలో కట్టిపడేస్తోంది. మీరు ఈ ఛానల్కు ఇచ్చిన ప్రేమ, మీరు మాతో కలిసిన విధానం, ఇవన్నీ నిజమైన శివభక్తుల ప్రార్థన ఎప్పుడూ వృధా కాదని నిరూపిస్తున్నాయి. ఇప్పుడు మీరు ఈ వీడియో చివరి వరకు వచ్చారు కాబట్టి నా ఒకే ఒక్క అభ్యర్థన: మీ జీవితంలో ఈ కొత్త అధ్యాయాన్ని పూర్తిగా సానుకూలతతో స్వీకరించండి. మీకు కేవలం బాధ ఇచ్చిన గతాన్ని తిరిగి తవ్వకండి, ముందుకు చూడండి. ఎందుకంటే ముందు మహాదేవుడు స్వయంగా 2 చేతులు వీచి మీకు స్వాగతం చెబుతున్నాడు. మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. మీ అన్ని అప్పులు తీరుతాయి, మీ అన్ని వ్యాధులు దూరమవుతాయి, మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, మీ ముఖంపై మళ్లీ ఆ ప్రకాశం తిరిగి వస్తుంది. ఇది నా విశ్వాసం కాదు, ఇది స్వయంగా ఆ మహాకాళ్ వాగ్దానం. ఆయన ఆజ్ఞతో ఈ బ్రహ్మాండం నడుస్తోంది. ఈ వీడియోను మీ జీవితంలో ఒక మలుపుగా భావించండి. ఏ రోజు నీకు ఈ వీడియో దొరికిందో ఆ రోజే నీ అదృష్టం మారిపోయింది. ఈ సందేశం నిజంగా మీ హృదయాన్ని తాకి ఉంటే వెంటనే వేదిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే రాబోయే వీడియోలు మీ జీవితంలోని అనేక అజ్ఞాత రహస్యాలను వెలికితీసి మీ ప్రపంచంలో వెలుగును నింపుతాయి. వీడియోను లైక్ చేయండి మరియు కమెంట్ బాక్స్లో భక్తిభావంతో ఓం నమఃశివాయ లేదా హర్ హర్ మహాదేవ్ అని తప్పకుండా రాయండి. మీ ఈ చిన్న అడుగు మీ విశ్వాసానికి గొప్ప సాక్ష్యమవుతుంది. ఈ వీడియోను ప్రస్తుతం జీవితంలో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ పంపండి. ఎందుకంటే మహాదేవుడు ఎప్పుడు ఎవరి మూలంగా ఎవరికి సహాయం చేస్తాడో ఎవరూ చెప్పలేరు. ఎవరికైనా ఈ చీకటి నుంచి బయటకు తీసే శివుడు పంపిన దూత మీరు కావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. మహాదేవుడు మీపై మరియు మీ కుటుంబంపై తన కృపను ఎల్లప్పుడూ ఇలాగే కురిపించుగాక.